శుభోదయం. ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని తెలుసుకుందాము. ఆయన బెరియర్ ఎల్విన్ గారి గురించి ఈరోజు మనం పాఠంలో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనం భారతీయ సామాజిక శాస్త్రవేత్తలు వారి తత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈరోజు బెరియర్ ఎల్విన్ ఒక కవి, ఆ తర్వాత నవల రచయిత, తర్వాత గిరిజన వైతాళికుడు, భాగ్య విధాత, ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. బెరియర్ ఎల్విన్ అనే అతను, ఎందుకంటే భారతదేశ జనాభాలో మనకు గిరిజనులు ఒక 8%, 9% అని ఉంటారు. వాళ్ళు ఆదివాసీస్ అని, అబార్జినల్స్ అని, ఆ తర్వాత ప్లేన్ ల్యాండ్స్ ట్రైబల్స్ అని రకరకాల పేర్లతోటి మనము గిరిజనులు పిలుస్తూ ఉంటాము. మనందరికీ తెలుసు, గిరిజనులు మనం సినిమాలలో చూస్తూ ఉంటాము, నిత్య జీవితంలో చూస్తూ ఉంటాము. కొంతమంది గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ రిజర్వేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనం గిరిజనుల గురించి అర్థం చేసుకోవాలి అంటే సినిమాల ద్వారానో లేకుంటే డాక్యుమెంటరీస్ ద్వారానో కాదు, మనం వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి ఇన్వాల్వ్ కావాలి, లేకుంటే వాళ్ళతో కలిసి పనిచేయాలి, వాళ్ళ యొక్క జీవితాన్ని దగ్గర నుంచి చూడాలని భావించిన వాడు బెరియర్ ఎల్విన్. ఈ బెరియర్ ఎల్విన్ బయోగ్రఫీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. అతను చేసినటువంటి పరిశోధనలు కానివ్వండి, ఆయన చేసినటువంటి రచనలు కానివ్వండి, ఆయన ఏ రకంగా ఆయన తన యొక్క జీవితాన్ని గిరిజన జీవితాలకు అంకితం చేశాడు అనేది కూడా మనము ఈరోజు ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. అంటే మీ అందరికీ తెలుసు, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దళితులకు రిజర్వేషన్ వచ్చింది, లేకపోతే మిగతా వాళ్ళకి ఏదో రకంగా ఆడవాళ్ళు కొంతమంది ఈ యొక్క జాబ్లు వచ్చాయి, లేకుంటే వాళ్ళు కొంత విముక్తి పొందారు. కానీ ఎటు పోయి అత్యంత వెనుకబడ్డ జాతులలో ఏమైనా ఉంది అంటే అది మనం గిరిజన జాతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అక్షరాస్యతలో కానివ్వండి, లేకుంటే అభివృద్ధిలో కానివ్వండి, లేకపోతే చదువులో కానివ్వండి, విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ ఎక్కడ కూడా అసలు గిరిజనులు అనే పదం మనం వినము. ఇప్పుడు తెలంగాణలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఒరిస్సాలో కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ కూడా ఏదైనా ఒక జాతి అది అన్యాయానికి, అవమానానికి, వాళ్ళ యొక్క సంస్కృతి మీద దెబ్బపడ్డది అంటే అది గిరిజన జాతి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గిరిజనులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈరోజు అమెరికాను మనం చూసుకున్నా కానీ అమెరికాను కూడా అది గిరిజన జాతుల్ని చంపి అక్కడ అమెరికా అనేది ఏర్పడ్డది. అక్కడ వాళ్ళని ఏమంటారంటే అమెరికాలో వాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారు. అంటే అక్కడ అమెరికాని కనుక మనం చూస్తే అమెరికా చరిత్ర మొత్తము రక్తసిక్తమై ఉన్నది. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ ని చంపి వాళ్ళు అమెరికాను నిర్మించడం అనేది జరిగింది. అందుకనే ఆ మధ్యలో నోబెల్ ప్రైజ్ అనేది ఒక రెడ్ ఇండియన్స్కి ఇవ్వడం జరిగింది. ఈ రెడ్ ఇండియన్స్ అనే వాళ్ళు లోకల్ అబార్జినల్స్, అంటే వాళ్ళు ఆది కాలంగా అమెరికాలో జీవిస్తున్న వాళ్ళు. అదేవిధంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లేకుంటే ఇండియా, పాకిస్తాన్, మీరు ఏ దేశం చూసుకున్నా కానీ ఈ గిరిజన జనాభాలు అనే వాళ్ళు ఆదివాసులు అని చెప్పొచ్చు. వాళ్ళు మొదటి నుంచి ఆ భూమిలో బతుకుతున్న వాళ్ళుగా మనం చెప్పొచ్చు. నాలాంటి చిన్న రీసెర్చ్ స్కాలరు ఏదో నాకున్న శక్తి మేరకు నేను కోయాస్ మీద, అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇంకా జనాలు బట్టలు వేసుకోకుండా ఉన్నారు. అంటే నేనైతే ఒక చిన్న ఫీల్డ్ వర్క్ పోయాను ఒక సీనియర్ తోటి. దాంట్లో నేను ఖమ్మం జిల్లాలో చింతూరు అనే ఒక గ్రామంలో చూసింది ఏంటంటే ఇప్పటికీ ఏదో సినిమాలో చూపించినట్టు, హాలీవుడ్ సినిమాలో చూపించినట్టు బట్టలు లేకుండా బాణాలు పట్టుకొని ఇంకా మనుషులు ఉన్నారు అనేది తెలుసుకోవడం అనేది నాకు ఫస్ట్ కొంచెం ఆశ్చర్యానికి గురయ్యి నేను నా యొక్క ఎంఫిల్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ పరిశోధనను కోయా కమ్యూనిటీ మీద చేయడం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇవి కొంచెం గిరిజన జిల్లాలో మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇట్లాంటి గిరిజనులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వెనుకబడ్డటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉంది అంటే అది మనం గిరిజన సమూహం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బెరియర్ ఎల్విన్ అనేతను ఈజ్ ఆంథ్రోపాలజిస్ట్, అంటే మానవాభివృద్ధి శాస్త్రానికి సంబంధించిన వాడు. కానీ మనం సోషియాలజీ కూడా చదువుతాం. ఎందుకు అంటే సమాజానికి ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళందరి గురించి కూడా మనం సామాజిక శాస్త్రవేత్తలలో మనం తెలుసుకొని ఉంటాము. దీంట్లో మనకు బెరియర్ ఎల్విన్ అనే ప్రధానంగా ఇతను గిరిజనాభివృద్ధికి, గిరిజన డెవలప్మెంట్కి ఇతను పాటుపడ్డాడని చెప్పొచ్చు. అయితే అతని రచనలు, అతని పరిశోధనలు, అతని ఆలోచనలు లోపల పోయే ముందు మనం కొన్ని అతని యొక్క బయోగ్రఫీ, అంటే అతను ఎక్కడ పుట్టాడు, ఏ రకంగా పెరిగాడు, వీటి గురించి మనం కొంత చర్చిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఎట్లా అంటే ఇతను చిన్నప్పటి నుంచే కొంచెం యాక్టివ్ పిల్లోడు అని చెప్పుకోవచ్చు. స్కూల్లో కూడా ఇతను చాలా ప్రైజులు కొట్టాడు, లిటరీ ప్రైజులు,
మన స్కూల్ లెవెల్లో ఉంటాయి కదండి. ఎట్లా ఆటల పోటీలు, వక్తృత్వ కవితల పోటీలు, పాటల పోటీలు, అన్ని పోటీలలో వెరియర్ ఎల్విన్ చాలా యాక్టివ్ ఉండేవాడు. అయితే ఇతను ఈ యాక్టివ్ ఉన్నాడు, కానీ ఇతనికి ఆ తర్వాత ఆక్స్ఫర్డ్లో చదవాలనే ఒక కోరిక ఉండేది ఎల్విన్కి. కానీ అది ఇన్ని ఇన్ని చేసినా కానీ ఇతను స్కూల్లో బాగున్నా కానీ ఎల్విన్ ఆక్స్ఫర్డ్లో చదువుకోవాలనుకునే కోరిక మాత్రము అది సాధ్యం కాలేదు. అతను ఆక్స్ఫర్డ్లో సీట్ను పొందలేదు. ఏదైతేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆంగ్లికన్ చర్చ్ అంటే అది బ్రిటన్ చర్చ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ బ్రిటన్ చర్చ్ వాళ్ళు ఇతను వీళ్ళ నాన్న ఆంగ్లికన్ బిషప్, అంటే ఇతను బిషప్ అంటే వీళ్ళ నాన్న చర్చిలలో ప్రేయర్లు అవి చేస్తూ ఉంటారు కదా. ఆ రోజులలో ఏంటంటే మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఇంగ్లాండ్ చేతిలో ఉంది. ఆ ఇంగ్లాండ్ చేతిలో ఉన్న క్వీన్ అనే ఆమె ప్రపంచానికి ఒక రాణి. ఆమె క్రైస్తవ మిషనరీస్ ప్రపంచవ్యాప్తంగా ఉండేటివి. ఈ క్రైస్తవ మిషనరీలు ఏమనుకుంటాయి అంటే వైట్ మ్యాన్స్ బర్డెన్ అని ఒక థియరీ ఉంది. అంటే ఈ ప్రపంచం మొత్తం ఒక అన్సివిలైజ్డ్, ఒక అనాగరికంగా ఉంటుంది. దాన్ని నాగరికం చేయడం అనేది ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళకు ఒక అహంకారపూరితమైనటువంటి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళకి ఈ యొక్క వైట్ మ్యాన్స్ బర్డెన్ అనే దాంట్లో వాళ్ళు ఇక్కడ నేటివ్ పీపుల్ని కన్వర్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇవన్నీ అనేటివి వాళ్ళకి మొదటి నుంచి కొంత రిలీజియస్ బెల్ట్ ఆఫ్ మైండ్ ఉండేది. ఇప్పుడు యాక్చువల్గా అందులో భాగంగానే ఎల్విన్ ఇండియాకు రావడం అనేది జరిగింది. అంటే ఒక మిషనరీ పనిలో భాగంగా, ఒక ఆంగ్లికన్ మిషనరీ అంటే లండన్, ఈ ఆంగ్లికన్ మిషనరీలో భాగంగా ఈ యొక్క ఎల్విన్ ఇండియాకు రావడం జరిగింది. ఇందులో అతను వచ్చినప్పుడు ఫస్ట్లో పూనాలో యొక్క ఆయన పోస్టింగ్ చేయబడ్డాడు. పోస్టింగ్ చేసిన తర్వాత ఇతనికి అక్కడ ఉన్నటువంటి గోండు, అంటే ఏదైతే మహారాష్ట్రలో ఆదిలాబాద్లో ఉండేటువంటి గోండ్లు ఆ ఏరియాలో కొంచెం ఎక్కువగా ఉన్నారు. అట్లాంటి గ్రామాలలో ఈయన పనిచేసే ఏదైతే ఆర్డర్ ఉందో దాంట్లో వాళ్ళ ఫాదర్ ఒక ఆయన ఏం చేశాడు అంటే ఒక గ్రామంలో ఈయనను ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్లో ఇతను పనిచేయడానికి గాను అతను తన యొక్క స్కూల్ ప్రారంభించి ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇతను ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, మహారాష్ట్ర ఫ్రెండ్. ఆయన పేరు శ్యామారావు గోవిందే అని ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే ఈ గోండు ప్రాంతాలలో, అంటే నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి గోండు ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలలో ఈ యొక్క స్కూల్ని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇదంతా బాగానే ఉంది. ఎల్విన్కి ఏంటంటే స్లోగా అతను ఏంటంటే స్కూల్ అయితే పెట్టారు, ఇదంతా చేస్తున్నాడు, కానీ అతని యొక్క దృష్టి ఇతనికి చిన్నప్పటి నుంచే సాహిత్యము, అంటే BA ఇంగ్లీష్ చేశాడు. అతను సాహిత్యం అంటే ఇతనికి బాగా ఇంట్రెస్ట్. ఈ రకంగా ఈయనకు సాహిత్య అభిరుచి ఉండడం వల్ల, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ ఇట్లాంటి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, సాహిత్యపు ఆలోచనలు ఉన్నాయో, అప్పుడున్నటువంటి యూరోపియన్ ఆలోచనలు ఉన్నాయో, ఇతన్ని గాంధీ వైపు కొంచెము ఆకర్షితం కాగలిగాడు. అంటే అప్పుడు ఆ టైంలో ఉధృతంగా భారతదేశం కలోనియల్ దానికి వ్యతిరేకంగా, అంటే స్వతంత్రేచ్ఛను కోరుకోవడము, దాంట్లో జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా ముమ్మరంగా పార్టిసిపేట్ చేయడము, సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారు తన యొక్క కార్యకలాపాలను చేయడము, ఖాదీ నేయడము, ఆయన అక్కడ ఉండడం అనేది, ఇవన్నీ కూడా ఈ యొక్క బెర్బెర్ ఎలియన్ మీద చాలా ప్రభావవంతమైనగా పడ్డాయని చెప్పొచ్చు. ఆయన కూడా వీటితోటి ఈ రాజకీయ వచ్చిన వాడేమో మత ప్రచారకుడుగా, మత సేవకుడుగా వచ్చాడు. కాకపోతే ఏంటంటే ఇతని అట్లా వచ్చిన వాడు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వెరియర్ ఎల్విన్ ఆ తర్వాత స్లోగా గాంధీకి అట్రాక్ట్ అయిపోయి ఒక దశలో గాంధీ ఏమనుకున్నాడంటే వెర్వర్ ఎలియన్ను తన కొడుకుగా స్వీకరించడానికి గాంధీ రెడీ అయిపోయాడు. ఎందుకంటే అహింసా సిద్ధాంతాలు, ఆ తర్వాత గ్రామీణము, గిరిజనులు, దళితులలో పనిచేయడము ఆ రోజులలో చాలా ప్రధానంగా ఉండేది. ఇప్పుడంటే అక్షరాస్యత వచ్చింది, మానవ హక్కులు అంటే ఏంటో తెలుసు, గ్రామీణులు కూడా ఈరోజు చదువుకున్నారు, మీడియాకి దగ్గరగా ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు పర్వాలేదు. వెరియర్ ఎల్విన్ పనిచేసే రోజులలో భారతదేశంలో నాకు తెలిసి 20% మాత్రమే ఈ యొక్క అక్షరాస్యత శాతం ఉండేది. ఆ తర్వాత అతను ఈ యొక్క అక్షరాస్యతను పెంచడానికి కృషి చేసేవాడు. ఆ తర్వాత ఇతనికి ఈవెన్ గాంధీజీతో పనిచేయడము, ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్తో పనిచేయడము, వీళ్ళకు ఈ కాంగ్రెస్ ఏదైతే స్వతంత్రోద్యమానికి పోరాడుతుందో ఈ కాంగ్రెస్తో కలిసి పనిచేయడం అనేది ఎడ్వర్డ్ ఎల్విన్కి ఒక కొత్త
అతను ఏంటి అంటే ఒక కొత్త విషయాన్ని ముందుకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇతను 1928లో, నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1928లోనే ఇంటర్ రిలీజియస్ ఫెలోషిప్ కింద గాంధీ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ ఇంటర్ రిలీజియస్ ఫెలోషిప్ కింద బెర్బర్ ఎలియన్ గాంధీ సబర్మతి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి తన యొక్క 3 రోజులు కొన్ని రోజులు గడిపాడు. అప్పుడు ఆయన ప్రభావము ఈ యొక్క మత సామరస్యం మీద వాళ్ళు చేసిన చర్చలు ఇది కూడా బెరియర్ ఎల్విన్కి ఎక్కువగా అతని యొక్క జీవితం మీద ప్రభావం చూపించేదని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సబర్మతి ఆశ్రమంలో ఉండడము, గాంధీకి డిసిపుల్ అంటే శిష్యునిగా ఉండడము, గాంధీ గారు ఒక దశలో బెరియర్ ఎల్విన్ తన కొడుకుగా చేసుకోవాలని కోరుకోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే 4 సంవత్సరాలు గాంధీ గారితో పనిచేసిన తర్వాత ఎల్విన్కి అర్థమైంది ఏంటి అంటే గాంధీ అప్రోచ్ అనేది కొంతవరకు పనికొస్తుంది కానీ ఇది పూర్తిగా పనికిరాదని ఎల్విన్ భావించేసి గాంధీ గారి నుంచి దూరం అయిపోయి అతను పటేల్ను అడిగాడు, నేను దళితుల మధ్యలో అన్టచబుల్స్ అంటే ఎవరైతే మా అంటరాని వారు ఉన్నారో అంటే దళితులు, ఎస్సీలు, మన తెలంగాణలో ఆంధ్రలో చెప్పండి మాదిగ కమ్యూనిటీస్ ఇవి అన్టచబుల్స్. యాక్చువల్గా ఎల్విన్ ఈ యొక్క దళితుల మధ్యలో పనిచేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళకు వీళ్ళ గ్రామంలో నీళ్ళు ముట్టుకొనివ్వరు, టెంపుల్లోకి ఎంటర్ కానివ్వరు, ఆ తర్వాత వీళ్ళు అసలు మనుషులుగా కూడా చూడరు, వీళ్ళని పంచములు అంటారు. ఇట్లాంటి వాటి వీళ్ళు ఏమైనా పారిశుద్ధ పనులు చేయాలి, అప్పుడు దళితులని కొంచెం దూరంగా ఊరికి అవతల ఉంచుతారు, వీళ్ళ గురించి పనిచేయాలని బెరియర్ ఎల్విన్ తొలుత భావించిన తర్వాత పటేల్ని అడిగాడు, మరి నేను ఇట్లా దళితుల మధ్యలో పనిచేద్దాం అనుకుంటున్నానంటే మన పటేల్ గారు ఏం చెప్పారు అంటే మీరు గిరిజనుల మధ్యలో పనిచేయండి, ఎందుకంటే ఇంకా వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు, ఈ దళితులన్నా కొంచెం అంతో ఇంతో అంబేద్కర్ వాళ్ళను రకరకాల కారణాల వాళ్ళను కొంచెం డెవలప్ అయ్యారు, కానీ ఈ యొక్క గిరిజనులు ఇంకా వెనుకబాటులో ఉన్నారు, కాబట్టి మీరు గిరిజనుల మధ్యలో పనిచేయాలి అంటే బెరియర్ ఎల్విన్ గిరిజనుల గురించి పనిచేయడానికి కార్యదీక్ష తీసుకున్నాడు. ఈ రకంగా అతను గాంధీకి, ఆ తర్వాత పటేల్కి, ఆ తర్వాత నెహ్రూకి ముగ్గురికి కూడా సమాంతరంగా అతను చాలా దగ్గరగా ఏర్పడ్డాడు. ఇతని గురించి మనం ఇంట్రెస్టింగ్ ఎందుకు చెప్పాలి అంటే ఈజ్ ఎ పోయెట్, రైటర్, ఆ తర్వాత నావలిస్ట్, తర్వాత ఈజ్ ఎ ఆంథ్రోపాలజిస్ట్ అని చెప్పుకోవాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి బెరియర్ ఎల్విన్. ఈయన మెథడాలజీ అంటే సామాజిక శాస్త్ర పద్ధతులు, ఒక రీసెర్చ్ ఎట్లా చేయాలనే దాన్ని కూడా ఇతను పూర్తిగా రీడిఫైన్ చేశాడు. అంటే చాలా ఆర్మ్ చేయడు ఇంటలెక్చువలిజం కాదు, మనం ప్రజలలో ప్రత్యక్షంగా పనిచేయాలి, చేసినప్పుడే మనకు అసలు వాళ్ళ సాధక బాధకాలు తెలుస్తాయి. ఇప్పుడు బాలగోపాల్ ఎట్లా పనిచేశాడు, ఆ రకంగా పనిచేయాలి. అంటే ఏదైనా సమస్య ఉంటే అక్కడ పోయి అక్కడ రాత్రి పగలు ఉండి దాన్ని రాయడం, చర్చించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మొట్టమొదటిసారిగా మొత్తం ఆంథ్రోపాలజికల్ ట్రెడిషన్ని అంటే ఆంథ్రోపాలజీ చేసే యొక్క దాన్ని మొత్తం కూడా రీడిఫైన్ చేశాడు బెరియర్ ఎల్విన్. ఇతను గిరిజనుల రక్షణ మరియు ఏకీకరణపై ఎల్విన్ మరియు గురియల చర్చను కూడా మనం దీంట్లో తెలుసుకుందాం. దీంట్లో భాగంగా ఇతను చేసిన పరిశోధనలు, ఇతను చేసిన ఆలోచనలు, దీంతో పాటుగా సోషియాలజిస్ట్ అయినటువంటి జిఎస్ గురియే, బాంబే యూనివర్సిటీలో మొట్టమొదటి ప్రొఫెసర్ అయినటువంటి జిఎస్ గురియే, ఆయన కూడా తనదైన శైలిలో ఎందుకంటే ఆయన కూడా గిరిజనుల మీద పనిచేశాడు. ఈ గిరిజనులు అనే వాళ్ళు హిందూ మతంలోకి వస్తారా, లేకుంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మతం ఉందా అనే వాటి మీద కూడా చర్చ జరిగింది. ప్రత్యేక మతం ఉంటే ఏ రకంగా ఉంది, లేకపోతే మనం వాళ్ళని క్రిస్టియన్స్గా మార్చాలని క్రిస్టియన్ మిషనరీస్ భావిస్తే బెరియర్ ఎల్విన్ ఏమంటాడు అంటే అటు క్రిస్టియన్లను తిట్టాడు, ఆ మిషనరీ జీవులు వద్దని. ఇటు హిందూ మతంలో అంటే మెయిన్ స్ట్రీమ్ హిందూయిజాన్ని అమ్మక్క సారక్కలు వాళ్ళ త్యాగాలు చేసినటువంటి గుంజాడు ముసలమ్మ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మనకు ఈ యొక్క గిరిజనులలో ఉంటారు, కాబట్టి వాళ్ళ మతం అనేది వేరుగా ఉంది, వాళ్ళు చెట్లను పూజిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే చెట్టును పూజించడం అనేది గిరిజన సంస్కృతిలో ఈ చెట్లను పూజించడము, సూర్యుని పూజించడము, ప్రకృతిని పూజించడము అనేది గిరిజన మతం. అంటే అది మనకు టోటమిజం, ఆటమిజం అని కూడా మనం దీన్ని చెప్పొచ్చు. ఈ రకంగా ఎల్విన్ ఏమంటాడు అంటే గిరిజనులు అనే వాళ్ళు ఇటు హిందూ మతంలో ఉండకూడదు, అటు క్రిస్టియన్ మతంలో ఉండకూడదు. వాటిని ఏదైతే ఇప్పుడు సారు చెరువులోని నీళ్ళని చేప తాగితే చెరువులో నీళ్ళు అయిపోతాయా సారు అని ఒక గిరిజన కవిత అని చెప్పినట్టు, అట్లనే గిరిజనులు ఒక చెట్లను అదేంటి మన ఫారెస్ట్లో పనిచేసినంత ఫారెస్ట్కి ఏం కాదు కదా, గిరిజనులు అనేవి అంటేనే ఫారెస్ట్,
ఇంకా ఫారెస్ట్లో వాళ్ళని రానియకుండా కాకుండా వాళ్ళు ఇప్పుడు మైనింగ్ అని ఇంకా రకరకాల అని చెప్పేసి వాళ్ళ యొక్క నిత్యావసర లైవ్లీహుడ్ని తీసేస్తున్నారు. ఇప్పుడు వేదాంత కానివ్వండి, లేకుంటే టాటాస్, బిర్లాస్, బొగ్గు గన్లని, అదనల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానివ్వండి, గిరిజనుల మీద జరుగుతున్నటువంటి భూమి సమస్య కానివ్వండి, గిరిజనుల మీద జరుగుతున్నటువంటి సాంఘిక, లైంగిక, ఆర్థిక వనరుల దోపిడీ అయితే ఉందో ఇది ఎక్కువగా జరుగుతుందని మనం ఇక్కడ అరుంధతి రాయ్ కానీ వరవరరావు కూడా అన్నాడు. ఈరోజు దేశంలో గిరిజన చేతి కింద కాళ్ళ కింద ఖనిజాలు ఉన్నాయి, ముస్లింల కాళ్ళ కింద పెట్రోల్ ఉంది. కాబట్టి ఈరోజు ప్రపంచీకరణ, ప్రపంచవాదం అనేది ఈ రెండు కమ్యూనిటీస్ని టార్గెట్ చేస్తుంది. అటు హిందుత్వ కానివ్వండి, అటు అమెరికన్ ట్రంప్ విధానాలు కానివ్వండి, కానీ ప్రపంచం మొత్తం ఈ రెండు కమ్యూనిటీస్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకు అంటే గిరిజనుల కాళ్ళ కింద ఖనిజాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కూడా ఖనిజాలు వాళ్ళ యొక్క జీవితాన్ని దెబ్బతీయడానికి గాను ఇదంతా మనకు జరుగుతుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే గిరిజనుల యొక్క వాళ్ళ యొక్క సహజ సంపదను దోచేయడము, గిరిజనుల యొక్క భూమిని లాక్కోవడము, గిరిజనుల యొక్క దాని మొత్తం లాక్కుని వాళ్ళ యొక్క జీవితాన్ని దుర్భరం చేయడం అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దాన్ని అరుంధతి రాయ్ రాశారు, చాలామంది గురియే రాశాడు, బెరియర్ ఎల్విన్ రాశాడు, హేమండ్ డార్ఫ్ రాశాడు, నదీం హసన్ రాశాడు, కేఎన్ సింగ్ రాశాడు, రామచంద్ర గుహ రాశాడు, ఐరావతి కార్వి రాసింది. ఎంతోమంది ఇప్పుడు మావోయిస్టులు కూడా పనిచేస్తున్నారు, కమ్యూనిస్టులు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏకైక తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే అది ఖమ్మం గిరిజన ప్రాంతం నుంచి వచ్చినవాడు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా నా రీసెర్చ్ చేసేటప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే గిరిజనులు మన బీడీ తాగే తునికాకు ఉంటుంది కదా, ఆ తునికాకుని వాళ్ళు చేస్తారు. దానికి సరైన ధరను కల్పించాలని పెద్ద నేను అవి చూశాను, ఇది చెట్ల మీద రాసిన చూశాను. అంటే అక్కడ ఈ యొక్క వ్యాపారస్తుల నుంచి దోపిడీ. అంటే ఇప్పుడు మనం కనుక బిర్సా ముండా జీవితాన్ని కనుక చూస్తే, బిర్సా ముండా కూడా తన జీవితాన్ని ఈ యొక్క ఫారినర్స్ వ్యతిరేకంగా, బిజినెస్ పీపుల్కి వ్యతిరేకంగా, ఇట్లా రకరకాల జనాలు దోపిడీకి వ్యతిరేకంగా బిర్సా ముండా తన యొక్క విప్లవాన్ని నడిపాడు. చాలా మంది గిరిజనులు ఆయన యొక్క ఆధ్వర్యంలో నడిచారు, అది సాధ్యమైంది. ఆ రకంగా చాలా కొమరం భీం, ఇప్పుడు కొమరం భీం మావో నాటే మావో రాజ్, మా తండాలు మా దాంట్లో మాదే రాజ్యం అని మనకు కొమరం భీం చెప్పిన సమ్మక్క సారక్కలు కూడా మీరు వాళ్ళ చరిత్ర చూస్తే ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం యొక్క ట్యాక్సేషన్ సిస్టమ్ ఉందో ఆ ట్యాక్సేషన్ సిస్టమ్ వ్యతిరేకంగా సమ్మక్క సారక్కలు పనిచేయడం అనేది జరిగింది. వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన అది ఉంది అంటే అది సమ్మక్క సారక్కల త్యాగ ఫలితం. వాళ్ళు అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే నేను గిరిజనులు వాళ్ళు మన ఎగాలిటేరియన్ అప్రోచ్ ఉన్న వాళ్ళ మీద ఎటువంటి పెత్తనం చలాయించిన నిజామైనా కానీ, కాకతీయ సామ్రాజ్యమైనా కానీ, బ్రిటిషర్స్ అయినా కానీ, గిరిజన ఉద్యమాలు యాక్చువల్గా సరిగా రికార్డ్ కాలేదు భారతదేశ చరిత్రలో. మనకు మహాశ్వేతాదేవి గారి గురించి చదివితే తెలుస్తుంది. అంటే ఆమె భీల్ కమ్యూనిటీ, మన వెస్ట్ బెంగాల్లో చేసినటువంటి రకరకాల వాళ్ళ గురించి ఆమె తన యొక్క రీసెర్చ్ చేసి ఆమె నవలలు రాసింది. అంటే గిరిజన ప్రాంతాలలో ఎట్లాంటి ఇవి మన ఒక దోపిడీ జరుగుద్ది అనేది ఆమె చాలా 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 బాగా రాసింది. అంటే నేను ఇంతమంది రైటర్స్ గురించి చెప్పాను. ఎల్విన్ రాశాడు, చాలామంది ఆంథ్రోపాలజిస్టులు, మీ అందరికీ తెలుసు ఎర్విన్ విలియంతో పాటుగా చాలా ఫేమస్ రాడ్క్లిఫ్ బ్రౌన్, మాలినోవ్స్కీ, వీళ్ళందరూ కూడా గిరిజనుల మీదనే పరిశోధన చేశారు. ఆఫ్రికాలో కొంతమంది గిరిజనుల మీద చేశారు, నాలాంటి వాళ్ళు కోయాల మీద చేశారు. ఇప్పుడు కోయాస్కి మళ్ళీ లంబాడీలో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే లంబాడీస్ ప్లెయిన్ ట్రైబ్, గిరిజనులలో కూడా రెండు రకాల గిరిజనులు ఉన్నారు, ప్లెయిన్ ట్రైబల్స్, హిల్ ట్రైబ్స్ అని. హిల్ ట్రైబ్స్ అంటే కొంచెం వెనుకబడ్డ వాళ్ళు, ఈ యొక్క ప్లెయిన్ ట్రైబ్స్ అంటే వీళ్ళు కొంచెము అడ్వాన్స్ ఉంటే ఇవన్నీ కూడా ఈ యొక్క ప్లెయిన్ యొక్క వీళ్ళు కొంచెం డెవలప్డ్, వీళ్ళు కొంచెము వెనుకబడ్డ జాతులు. అంటే ఎంతోమంది అసలు ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ ఉంది, లేకుంటే ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, లేకపోతే ట్రైబల్ మ్యూజియంస్, ట్రైబల్స్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క పరిశోధన. ఇప్పుడు మనకు మాసప్ ట్యాంక్ దగ్గర గిరిజనాభివృద్ధి మ్యూజియం ఏదో ఉంది. అంటే ఇట్లాంటి వాటి అంటే ఎంతో పరిశోధన జరిగింది, ఎంతోమంది
తమ జీవితాన్ని త్యాగాలు చేశారు ఈ యొక్క గిరిజనాభివృద్ధికి అని కూడా మనం ఈ పాఠం తెలుసుకుంటాం. నేను ఒక కవితలో రాశాను. మావోయిస్టు నేత కిషన్జీ చనిపోయినప్పుడు బడిపంతుల కుటుంబంలో పుట్టిన బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడావు, బ్రాహ్మణ కుటుంబంలో పట్టిన బడుగుల పక్షాన నిల్చున్నావు, గిరిజన జీవితాల వెలుగుల కోసం అపర్ణేశ్వరు కృషి చేశావని నేను ఒక కవిత రాశాను. గిరిజన జీవితాల వెలుగుల కోసం ఈ మావోయిస్టులు, కమ్యూనిస్టులు వీళ్ళంతా ఎక్కడ పనిచేస్తున్నారా? హైదరాబాద్లోనూ, వరంగల్లోనూ, లేకుంటే ఎక్కడ పనిచేయట్లేదు. వాళ్ళంతా ఎక్కడ పనిచేస్తున్నారు? గిరిజనులు డీప్ ఫారెస్ట్ ఉన్న కాడ ఎక్కడైతే స్కూల్స్ లేవో, ఎక్కడైతే కరెంటు లేదో, ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే కనీస సౌకర్యాలు లేవో, బట్టలు లేవో, తిండి లేదో, వాళ్ళ గురించి అటు మావోయిస్టులు, ఇటు ప్రభుత్వం, ఇటు గవర్నమెంట్, ఇటు కమ్యూనిస్టులు, కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకుంటే క్రిస్టియన్ మిషనరీస్, ముస్లిం వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళదైన చర్యలు చేస్తున్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా కూడా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బాగుపరచడానికి రకరకాల వాళ్ళు రకరకాలుగా ఈ యొక్క గిరిజనుల మీద పనిచేస్తున్నారు అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం. స్వాతంత్రానంతరం కూడా భారతదేశంలో గిరిజనుల యొక్క అభివృద్ధిపై ఎంతో చర్చ జరిగింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. వెరియర్ ఎల్విన్ ఒక స్వీయ నిర్మాణ మానవ శాస్త్రవేత్త. అంటే ఈజ్ ఏ సెల్ఫ్ మేడ్ ఆంథ్రోపాలజిస్ట్, ఈజ్ ఎ పోయెట్, రైటర్ అండ్ సెల్ఫ్ మేడ్ ఆంథ్రోపాలజిస్ట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అతని కాలంలో ప్రజా మేధావి మరియు సంస్కర్త. ఈజ్ ఎ పబ్లిక్ ఇంటలెక్చువల్. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు హరగోపాల్ అనుకోండి, పబ్లిక్ ఇంటలెక్చువల్, కంచార్య ఉన్నాడు అనుకోండి, పబ్లిక్ ఇంటలెక్చువల్, బాలగోపాల్ అనుకోండి, పబ్లిక్ ఇంటలెక్చువల్. అంటే ఈయన ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ ఆంథ్రోపాలజిస్ట్. అతను ట్రైన్డ్ ఆంథ్రోపాలజిస్ట్ కాదు. ఎంఏ ఆంథ్రోపాలజీ, ఎంఫిల్ ఆంథ్రోపాలజీ, పిహెచ్డి ఆంథ్రోపాలజీ చేసిన వాడు కాదు. ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ ఆంథ్రోపాలజిస్ట్ అండ్ హీఈస్ ఆల్సో సెల్ఫ్ మేడ్ పబ్లిక్ ఇంటలెక్చువల్ అండ్ ఆల్సో ఏ రిఫార్మర్. ఈ రకంగా అతను రిఫార్మరు, సెల్ఫ్ మేడ్ ఇంటలెక్చువల్, ఆ తర్వాత సెల్ఫ్ మేడ్ ఆంథ్రోపాలజిస్ట్. చాలా వరకు ఏంటంటే ట్రైన్డ్ ఆంథ్రోపాలజిస్టులు ఉంటారు. హీఈస్ నాట్ ఎ ట్రైన్డ్ ఆంథ్రోపాలజిస్ట్, హీఈస్ నాట్ ఎ రెడ్ ఆంథ్రోపాలజీ. He himself as a poet writer, he went and he studied all these things. నైతికంగా నిలదొక్కున్న మరియు నిబద్ధత కలిగిన సంస్థ నిర్మాత మరియు ఎకనాక్లాస్ట్. అతను స్వాతంత్ర భారతదేశంలోని విద్య మరియు పరిపాలన ప్రసంగాలను, గిరిజన వర్గాల నిజమైన స్వరూపాలను అందించగలిగాడు. he represented the true voice of the ట్రైబల్స్. ఇప్పుడు ట్రైబల్ల పేరు మీద చెప్పే బడా నాయకులు వీళ్ళందరూ కూడా అవన్నీ నిజమైన స్వరాలు. అంటే దొంగ స్వరాలు వేరు, నిజమైన స్వరాలు వేరు. నిజమైన స్వరాలు అంటే నిజంగా గిరిజనులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ యొక్క వాటిని. ఇప్పుడు ఐటీడీఎస్ ఉన్నాయి. ఐటీడీఎస్ హేమండార్ఫ్ వల్ల వచ్చాయి. ఆయన చేసినటువంటి కృషి వల్ల ఈరోజు ములుగు ఐటీడీఏ కానివ్వండి, ఇంకా చాలా ఐటీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీస్ వచ్చాయి. ఈ రకంగా ఈ యొక్క ఎల్విన్ అనే అతను ఈజ్ అనే ట్రూ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ట్రైబల్స్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆయన వాళ్ళ గొంతుకి ఇచ్చాడు. అంత వెనుకబడ్డ నిబద్ధత కలిగిన సంస్థ నిర్మాణ, ఇన్స్టిట్యూషనల్ బిల్డర్. ఇది ఆల్సో ఇన్స్టిట్యూషనల్ బిల్డర్ అని మనం చెప్పుకోవచ్చు. అతను స్వతంత్రాల భారతదేశంలో విద్య మరియు పరిపాలన ప్రసంగాలను గిరిజన వర్గాలు నిజమైన స్వరాలుగా అందించగలిగారు. ఇది ట్రూ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ట్రైబల్ పీపుల్, మెసై ఆఫ్ ట్రైబల్ పీపుల్ అంటారు. కొంతమంది డిస్ట్రాయర్ అని కూడా ఇతను అంటారు. ఎందుకంటే ఇతను ఒక గిరిజన గోండమ్మాయిని చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టారు. నా ఫ్రెండ్ డాక్టర్ రాంబాబు, ఆంథ్రోపాలజిస్ట్, అతను ఏమంటాడు అంటే ఇతను మంచిగా బాగానే రీసెర్చ్ చేశాడు గిరిజన ప్రాంతాలలో, కానీ ఇతను పుట్టిన పిల్లలను సరిగ్గా చూసుకోలేదు. అయితే ఇతను గోండమ్మాయిని చేసుకున్నాడు, తర్వాత డైవర్స్ అయింది, కానీ వాళ్ళ పిల్లల్ని ఇతను సరిగ్గా చూసుకోలేడు అనేది ఒక అపవాదం ఉంది. ఇతను ఈ రకంగా గోండమ్మాయికి అన్యాయం చేసి ఉంటాడు అనేది కొంతమంది భావిస్తున్నారు, లేదు అని కొంతమంది వాదిస్తున్నారు. ఇది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇతను భారత పౌరసత్వం తీసుకున్నాడు. హీఈస్ అ ఫస్ట్ ఇండియన్ సిటిజన్ హూ హాస్ టేకన్ ది ఇండియన్ సిటిజన్షిప్ అని మనం చెప్పుకోవచ్చు. ఎల్విన్ భారతదేశంలోని అడవులను తన నివాసంగా మార్చుకున్నాడు. అంటే ఇతను గొప్పతనం ఏంటి అంటే చాలామంది మాట్లాడతారు కానీ అక్కడ పోయి ఉండరు. ఎల్విన్ తన యొక్క జీవితాన్ని అడవులనే నివాసంగా చేసుకున్నాడు. ఆ ఆవాసంలో గిరిజన సంఘాలను తన సొంత బంధువులలో చూసుకున్నాడు. అయితే ఇదైతే గోండులో ఈయన మొట్టమొదటిసారిగా గోండు గ్రామీణ ప్రాంతాలలో, మహారాష్ట్రలోని గోండు గ్రామీణ ప్రాంతాలలో ఇతను జీవించాడు. వాటిని తన బంధువులాగా యొక్క గిరిజనులను చూసుకున్నాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. హర్వేర్ విలియం ఆంగ్లికన్ కవి, ఆంగ్లికన్ కుమారుడు. అతని తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడు. ఎల్విన్ సహోద్యోగి మరియు స్నేహితులైన
శ్యామరావు విట్లే ఎల్విన్ విద్యార్థి జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన డాక్యుమెంటేషన్స్ అందించాడు. ఈ శ్యామరావు విట్లే అనే అతను చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు మనకు ఎల్విన్ సంబంధించి అందించాడు. ఇతని వ్యక్తిగత జీవితం దాగిన ప్రోటీన్ అంశాలను అర్థం చేసుకోవడం తేలివైన ఖాతాను కలిగి ఉంటుంది. వెరియర్ పాఠశాలలో చివరి సంవత్సరంలో చాలా బహుమతులను గెలుచుకున్నాడు. అతని సెయింట్ యాన్ స్కూల్స్లో స్కాలర్షిప్ పొందలేకపోయాడు. ఇతను మంచి స్కాలర్షిప్ పొందలేకపోయాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. 1921లో ఎల్విన్ ముందున గొప్ప విద్యా సంబంధమైన కెరీర్పై పెద్దగా ఆశ లేకుండా ఒక సామాన్యుడిగా మోర్తాను చేరుకున్నాడు. అంటే ఒక సామాన్య విద్యార్థిగా తన జీవితాన్ని మొదలుపెట్టాడు. ఎల్విన్ ఇన్ ఇండియా, అతను గోండుకు చెందిన మారుమూల గ్రామం తిరిగి వచ్చాడు. అక్కడ అతను మరియు హవేలే ఒక పాఠశాల మరియు డిస్పెన్సరీ అంటే ఒక చిన్న వైద్యశాలను వీళ్ళు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని ఆంగ్ల బిషప్ ఈ స్థలాన్ని అతనికి సిఫార్సు చేశాడు. అతను దేశంలోని ఆ ప్రాంతంలో నివసించిన 5 ఐరోపా వాసులలో ఒక సంవత్సరంలో 4 మరణించారని సమాచారాన్ని జోడించారు. అంటే ఇతనికి ఈ గిరిజనుల దగ్గర పనిచేస్తున్నప్పుడు ఈయన ఈ బిషప్ గారు ఏం చెప్పారంటే, ఇక్కడ ఆల్రెడీ 4 పనిచేయడానికి వచ్చిన వాళ్ళు చనిపోయారు, మరి నువ్వు జాగ్రత్త అని కొంచెం సమాచారాన్ని కూడా మన వెరియర్ ఎల్విన్కి ఆ బిషప్ చెప్పాడు. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కొన్ని టాస్క్ కొంతమంది చేయలేరండి. ఇప్పుడు వీరప్పని పట్టుకోవాలనుకోండి, వీరప్పని పట్టుకోవడానికి పోయిన వాళ్ళు చాలామంది చనిపోయారు. లేకపోతే కొన్ని నిధులను పట్టుకుపోవడానికి చాలామంది చనిపోతారు. కొన్ని డ్యూటీస్ చేయాలంటే అది మనోధైర్యము, ఆత్మస్థైర్యం కూడా ఉండాలి. ఇట్లా ఈ వెరియర్ ఎల్విన్ ఏదైతే స్కూల్ పెట్టబోయాడో అది ఆల్రెడీ ఒక 4-5 పెట్టి ఆల్రెడీ 2 చనిపోయారు. అట్లాంటి స్కూలు పాఠశాలలో ఇతను పనిచేయాల్సి వచ్చింది. ఆయన చెప్పాడు కూడా ఫాదర్, ఇక్కడ పనిచేయడానికి వచ్చిన 4-5 చచ్చిపోయారు. ఎల్వినోలోని ఆర్డర్ కంటే ప్రజలతో సన్నిహితంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆర్డర్లో కంటే, ఆర్డర్ అంటే ఇక్కడ ఏదో వేరే ఆర్డర్ అనుకోబోతుంది, క్రిస్టియన్ ఆర్డర్స్ అంటారు వాడు. క్రిస్టియన్ ఆర్డర్ అంటే ఇప్పుడు పోప్ ఒకటి చెప్తాడండి. పోప్ అనేవాడు హైదరాబాద్లో ఉన్న ఒకటి ఉందనుకోండి, యాంగ్లికన్ చర్చ్ ఉందనుకోండి. ఈ యాంగ్లికన్ చర్చ్ అనే దానికి హెడ్ లండన్లో ఉంటుంది. వాడు ఇక్కడ అని చెప్తాడు, ఇక్కడ వాళ్ళు ఆ పని చేయాలి. ఇతను ఎల్విన్ ఈ యాంగ్లికన్ చర్చ్లో ఉన్నటువంటి ఆర్డర్లో కంటే కూడా ప్రజలతో సన్నిహితంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అంటే ప్రజలతో ఉండడం అనేది అతనికి బాగా ఇంట్రెస్ట్ అయినటువంటి విషయం. ఇతను బిజినెస్ చేయాలనుకోలేదు, లేకుంటే ఒక ఇంకేదో చేయాలనుకోలేదు. ఇతను ప్రజలతో ఎప్పటికీ సన్నిహితంగా ఉండాలనేది ఈయన నిర్ణయించుకున్నాడు. క్రిస్టియన్ మిషనరీ ఆర్డర్లో ఏంటి, వాళ్ళు కన్వర్షన్ చేయాలి, ఇంకేదైనా దైవవాక్యం జీసస్ గురించి చెప్పాలి, దైవవాక్ను ప్రభావితం చేయాలనేది వీళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ మనకు వెరియర్ ఎల్విన్ ఏమనుకుంటున్నాడు అంటే తను ప్రజలతో సన్నిహితంగా ఉండాలనుకుంటున్నాడు. అంతరాని మధ్య పనిచేయడం గురించి జాతీయవాది ఉద్యమం యొక్క ముఖ్యులతో ఒకరిని సర్దార్ వల్లభాయ్ పటేల్తో సంప్రదించాడు. ఇతను ఏమంటాడు, జాతీయవాదులో ముఖ్యుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ తోటి నేను అన్టచబుల్స్ మధ్యలో, అంటే ఇక ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళ గురించి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ పటేల్ దీనికి నిరాకరించాడు. హిందువుల కోసం అంటరాని వారికి నష్టపరిహారం చేయడానికి అని చాలా మంది సామాజిక కార్యకర్తలు, మిషనరీలు ఉన్నాయని ఆయన అన్నారు. అంటే ఈ అంటరాని వారికి నష్టపరిహారం కలిగించాలి అనే దానికి అంబేద్కర్ నాడు, వేరే వాళ్ళు ఉన్నారు, హిందువుల కోసం గురించి కూడా చాలా మంది ఉన్నారు, అంటరాని వారి గురించి కూడా చాలా మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరంటే గిరిజనుల మధ్యలోనే పనిచేయాలనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆలోచన. ఇది వెరియర్ ఎల్విన్ని బాగా ప్రభావితం చేసింది. లేకపోతే అతను దళితుల మధ్యలో పనిచేసేవాడేమో. ఇన్ కేస్ పటేల్ కనుక ఈ దీని గురించి చెప్పకపోతే ఎల్విన్ కంపల్సరీ హిందువుల కోసము, అంటే హిందువులు అంటే గిరిజనుల కోసము, లేదా బీసీల గురించో, బహుజన వర్గాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మనం చాలా మంది నా ఫ్రెండ్స్ అంటుంటారు, గాంధీ ఏం మాట్లాడాడు అసలు బీసీల గురించి ఏం మాట్లాడలేదు, దళితుల గురించి అంబేద్కర్ మాట్లాడాడు. ఒక ఆయన అయితే ఒక పొలిటికల్ సైంటిస్ట్ అయితే ఎంతవరకు పోయాడు అంటే ముస్లింలో పాకిస్తాన్ వచ్చింది, దళితులకు రిజర్వేషన్ వచ్చింది, కానీ బీసీలకు ఏం రాలేదు అని. ఇట్లాంటి అంటే అంటరాని వారి గురించి అంబేద్కర్ పనిచేశాడు అని ఇట్లా, అంటే గిరిజనుల మధ్య, అందుకనే గిరిజనుల మధ్యలో ఎవరు పనిచేయలేదు అనేది యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పడం వల్ల ఇతను వెరియర్ ఎల్విన్ గిరిజనుల మధ్యలో పనిచేయడానికి తన యొక్క ఆసక్తిని పనిని మొదలుపెట్టాడని మనం చెప్పుకోవచ్చు. ఎల్విన్ ఆర్డర్ల కంటే ప్రజలకు సన్నిహితంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు మరియు అంటరాని మధ్య పనిచేయడం గురించి జాతీయ ఉద్యమ ముఖ్య నాయకులతో మాట్లాడాడు. కేంద్ర ఆలోచనలు, అతను అంటే ఏంటి, ఇంత చేశాడు కదా, ఇతని యొక్క ప్రధానమైనటువంటి ఆలోచనలు ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం.
1932లో ఎల్విన్ గోండ్ల మధ్య నివసించడానికి వెళ్ళిన తర్వాత రాజకీయాల నుండి సామాజిక సేవ మరియు మానవ శాస్త్రం వైపు మళ్ళాడు. గిరిజనులతో కలిసి జీవించడం ఎల్విన్ యొక్క సుదీర్ఘ ప్రజలు తన కళ్ళతో ప్రపంచాన్ని చూసేలా చేశాడు. అతను 1940లో ఒక గోండ్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కానీ వారు 1949లో విడాకులు తీసుకున్నారు. ఇతను గోండ్ అమ్మాయిని చేసుకున్నాడు, కానీ 9 సంవత్సరాలకే ఇతను ఈ యొక్క ఆమెను వదిలేశాడు. ఇతను మానవ శాస్త్రం వైపు మళ్ళాడు, సామాజిక సేవ మరియు మానవ శాస్త్రం నుంచి మళ్ళాడు. ఎల్విన్ జీవితంలో ఎక్కువ భాగాన్ని మధ్య మరియు ఈశాన్య భారతదేశంలో గిరిజన సంఘాల గురించి రాసిన వ్యక్తుల మధ్య గడిపాడు. బైగా మరియు అగారియా ట్రైబ్స్ అనేది ఒక ప్రముఖమైనటువంటి వర్క్స్. బైగా ట్రైబ్స్ అనేది నాకు తెలిసి ఎల్విన్ బైగా మరియు ఈ యొక్క అగేరియా అనే 2 పుస్తకాలు కూడా నాకు తెలిసి వెరియర్ ఎల్విన్కి ఎక్కువగా పేరు తీసుకొచ్చినటువంటి, ఎక్కువ చర్చ జరిగింది ఆ పుస్తకాల గురించి, ఆయన రైటింగ్స్ గురించి, వీటి గురించి ఎక్కువగా చర్చ జరిగింది. మరియు పుస్తక రివ్యూస్ కూడా బైగా మరియు అగారియా మీదనే అతని యొక్క మొదటి ఎథ్నోగ్రఫీలోని మనం చెప్పుకోవచ్చు. ఈ 2 కమ్యూనిటీలు తన నివాసాన్ని ఏర్పరచుకున్న మాండ్లా గోండ్లతో సన్నిహితంగా అనువాదించబడినందున అతని సొంత పొరుగు ప్రాంతాలలో వ్యవహరించారు. గిరిజన సంఘాలను అధ్యయనం చేయడం కోసం ఎల్విన్ ఒరిస్సా మరియు చాలా కాలం గడిపాడు. ఒరిస్సాలో ఇతను బస్తరు, ఇతను మహారాష్ట్ర, ఇవే కాకుండా ఒరిస్సాలోని ది హైలాండ్స్ ఆఫ్ ది ఒరిస్సా, దాని మీద ఆయన తన యొక్క అక్కడ పుస్తకాన్ని ఆయన రాశాడు. అంటే ఒరిస్సా ట్రైబల్స్, అక్కడ హంగరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవిత కల్చర్ గురించి కూడా ఈ యొక్క ఎల్విన్ రాశాడు. అతను ప్రజల మధ్యలో స్థిరపడ్డాడు, వారితో జీవించాడు, బయట వ్యక్తికి వీలైనంత వరకు వారి జీవితాన్ని పంచుకున్నాడు. అతను కేవలం ప్రశ్నలు అడగడం మీద ఆధారపడలేదు, కానీ చాలా వివరంగా ప్రజల నుండి జ్ఞానాన్ని సేకరించడానికి ప్రయత్నించాడు. చాలా వరకు ఇప్పుడు నాలాంటి రీసెర్చర్ అయితే ఏం చేస్తాడంటే, ఒక క్వశ్చనీరు ముందే ప్రిపేర్ చేసుకొని ఆ క్వశ్చనీరు ప్రింట్అవుట్ తీసుకొని సార్ హెడ్లు గైడ్లతో సంతకాలు తీసుకొని ఒక ఫీల్డ్ వర్క్ 1-2 months చేసి అందరితో క్వశ్చన్స్ అడిగి ఆ తర్వాత బయటకు వచ్చి మరి డేటా అనాలిసిస్ చేసి వాళ్ళ గురించి రాస్తాం. కానీ ఈయన ఏం చేశాడు, ఈయన ఇట్లా కేవలం ప్రశ్నలు అడగడం కాదు, వాళ్ళతో కలిసి జీవించడానికి ఇతను ప్రయత్నించాడు. అతను ఆ రకంగా మనకు వెరియర్ ఎల్విన్ అనే తను సక్సెస్ అయ్యడం మనం చెప్పుకోవచ్చు. గిరిజన గుర్తింపు సమస్య అంటే హౌ టు అండర్స్టాండ్ దిస్ గుర్తింపు ఎట్లా ఇవ్వాలి, వీళ్ళకి ఎట్లాంటి గుర్తింపు ఇవ్వాలి, దాని మీద కూడా మనకు చర్చ జరిగింది. అయితే ఏంటి అంటే ఇక్కడ గిరిజనుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఒకటి మనం మాట్లాడుకోవాలి. ఈ బైగా ట్రైబ్స్ గురించి రాసినప్పుడు వెరియర్ ఎల్విన్ ఏమంటాడు అంటే, యాక్చువల్గా ఈ కల్టివేషన్ అనేది వాళ్ళ కలెక్టివ్ వాళ్ళ మీద పుష్ చేయబడ్డది. ఇప్పుడు గిరిజనులు ఏంటంటే వాళ్ళది ఫ్రీడము, కలెక్టివ్ లైఫ్, పొసెషన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ట్రైబల్స్. అట్లాంటి జీవన విధానం మీద అగ్రికల్చర్ అనేది ఇంపోజ్ చేయబడ్డది. అది వాళ్ళ యొక్క చాలా గోచా అని ఒకటి ఉందండి. గోచా అని గిరిజన సాంప్రదాయం ఒకటి ఉంది. అదేంటి అంటే యంగ్ కన్యపిల్లలు, అమ్మాయిలంతా అబ్బాయిలంతా ఏదైతే లైంగికంగా మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రయత్నం చేయబోతారో, ఈ ఆల్రెడీ లైంగిక శృంగారం లేకుండా విధవరాలు ఆ అనుభవం ఉండి, ఆ శృంగార అనుభవం ఉండి, ఆ తర్వాత ఈ విధవలైతారు. వాళ్ళు ఏం చేస్తారంటే మారియా అండ్ ఒక ట్రెడిషన్, దాని పేరు నాకు గుర్తుకు రావట్లేదు, బ్యాక్చర్ ఇది అంటారు. ఆ దాంట్లో ఏంటంటే ఒక ఏరియాలో వాళ్ళకు అది ఉంటుంది అన్నట్టు. దాంట్లో ఈ అమ్మాయిల్ని, యంగ్ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని దాంట్లోకి ఆ పండుగలోకి పంపిస్తారు. ఆ రోజు వాళ్ళు లైంగికంగా దాని సెక్షువల్ ఇంటర్ కోర్స్లో అట్లా జరుగుతూ ఉంటుంది. ఇతని ఈ యొక్క వెరియర్ ఎల్విన్ యొక్క గ్రేట్నెస్ ఏంటి అంటే, వాళ్ళు ఏదో క్వశ్చనర్స్, ఏదో సామాజిక ఆర్థిక విషయాలే కాకుండా సెక్షువల్ జీవితం అంటే ఒక లైంగిక శృంగారము వాళ్ళు ఎట్లా చేసుకుంటారు, ఆ పద్ధతులు ఎట్లా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ మధ్యలో ఎక్కడో చూశాను, పూరి జగన్నాథ్ ఇంకెవరు అంటుండే ఒరిస్సా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వైజాగ్ ప్రాంతాలలో ఈ జాకెట్ మార్పు అనేది ఒకటి ఉంటుందట, లైక్ గిరిజన ప్రాంతాలలో. అదేంటంటే ఆ జాకెట్లన్నీ ఒక చోట వేస్తారు, ఎవరికి జాకెట్ వేస్తే ఆ జాకెట్ వాళ్ళతోటి ఆ రాత్రి అట్లా అంటే వైఫ్ ఎక్స్చేంజ్ అని మన కేరళలో మోడర్న్ ఎట్లా చెప్తుంటున్నారు, వైఫ్ స్వాపింగ్ అని.
అది గిరిజన ప్రాంతాలలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. 1954 నెహ్రూ అతను ఈశాన్య ప్రాంతానికి భారత ప్రభుత్వానికి గిరిజన వ్యవహారాల సలహాదారుగా నియమించాలని సిఫార్సు చేశారు. అందుకనే 1954లో నెహ్రూ ఇతన్ని ఈశాన్య ప్రాంతాలకు పంపించడం జరిగింది. మనోర్ భారతదేశంలోని వివిధ రకాల గుర్తింపు రూపాలను మరియు జాతి గుర్తింపును మరి విభిన్న సామాజిక మరియు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఒకటి లేదా మరొక స్థాయి గుర్తింపుకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తుల ధోరణి ప్రదర్శిస్తుంది. ఈ గుర్తులతో భాష, జాతి, మతము, లింగము, లైంగిక ప్రాధాన్యతలు, కులము, తెగ, జాతి మరియు మొదలైనవి ఉన్నాయి. అంటే మార్కర్స్ ఆఫ్ కమ్యూనిటీ అంటారండి. ఇప్పుడు కోయలకి ఒక డ్రెస్ ఉంటుంది, కోయలకు ఒక నృత్యం ఉంటుంది, కోయలకు ఒక డ్రమ్ ఉంటుంది, లంబాడీస్కి ఒక డ్రెస్ ఉంటుంది. అంటే నేనేంటంటే మార్కర్స్ ఆఫ్ కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో అవి మనం అర్థం చేసుకోవాలి. గిరిజన గుర్తింపు, గిరిజన కల్చర్ను అంటే వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ యొక్క గుర్తింపు అనేది కూడా ఇంకొకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భాష, ఎన్నో రకాలైనటువంటి గిరిజన భాషలు ఉన్నాయి, ఎన్నో రకాల జాతులు ఉన్నాయి. నేను అసలు నాగాసు, కూకీసు, లంబాడాసు, కోయాసు, ఇట్లా రకరకాలుగా మనకు తెలిసినవి, మారియాసు, గోండ్స్, ఇట్లా రకరకాలైనటువంటి గిరిజన జాతులు ఉన్నాయి. వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక జాతి ఉంది, ఒక భాష ఉంది, ఆ తర్వాత వాళ్ళకు ఇవన్నీ కూడా ఆయన యొక్క వెరియర్ ఎల్విను తన దాంట్లో చదివాడు. ఈ గుర్తింపులలో అంటే ఒక ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక మనిషిని, ఇప్పుడు నాకు 10th క్లాస్లో ఉంటుంది ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని, ఏ మోల్ ఆన్ మై నోస్ అని, అంటే నా ముక్కు పైన ఒక పుట్టుమచ్చ ఉందనేది నాకు 10th క్లాస్లో ఉంది. అట్లే ఒక కమ్యూనిటీని మనం గుర్తించాలంటే వాళ్ళ యొక్క వేషధారణ, అంటే ఉదాహరణకి మహారాష్ట్ర వంగని మనం ఎట్లా గుర్తుపడతా ఉంటే, వాళ్ళు చీరలు కట్టుకునేటప్పుడు, ఇప్పుడు మన వాళ్ళంతా మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఇటువైపు వేస్తారు చీరకి కొంగులు, కానీ మహారాష్ట్ర ఆడవాళ్ళు ఇటువైపు వేస్తారు. అది మార్కర్. అంటే ఇప్పుడు ముస్లింలు గడ్డం పెట్టుకుంటారు, క్యాప్ పెట్టుకుంటారు, అది ముస్లిం, అది మార్కర్. క్రిస్టియన్స్ షిల్ వేసుకుని తిరుగుతారు, అది మార్కర్. అంటే మార్కర్స్ ఆఫ్ కమ్యూనిటీ అనేది మనకు మతము, వాళ్ళ కులము, భాష, జాతి, మాట్లాడే భాష. ఇప్పుడు నేను ఉర్దూ మాట్లాడతాను కాబట్టి నన్ను వేరుగా మార్క్ చేస్తారు, తెలుగు మాట్లాడతారు. మార్కర్స్ ఆఫ్ కమ్యూనిటీ ఏంటంటే భాష, జాతి, డ్రెస్సు, లింగము, ఇవన్నీ కూడా చాలా ప్రాధాన్యత వహిస్తాయి. కులము, తెగ మరియు జాతి మొదలైనవి ఉన్నాయి. గుర్తింపు ఆధారిత రాజకీయ ఉత్సవాలు సామూహిక సభ్యులతో సమాజం చేపడతాయి. ఇక్కడ ఒకటి విషయం అర్థం చేసుకోవాలి మీరందరూ, అదేంటి అంటే గిరిజన జీవితాలు అనేవి సామూహిక జీవితాలు. మోడర్న్ అంటే క్యాపిటలిస్ట్ జీవితం ఏంటంటే అది ఇండివిజువలిస్టిక్ చాలా అనేది అది అన్నట్టు, అది అర్థం చేసుకోవాలి. అది మనం అర్థం చేసుకోకపోతే వాళ్ళ యొక్క జీవితాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్యమాలు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, ఇవన్నీ కూడా ఒక మార్కర్స్ని బట్టి ఉంటాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎక్కువ ఆపంచం లక్షణాలు కూడా సాధారణ నిర్వహించబడతాయి. కార్మికులు వంటి అసోసియేషన్ మార్కర్ల నుండి భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు మనకు సిటీలో ఎట్లా ఉంటుందంటే లేబరర్స్ ఉంటారు, ఆ లేబరర్స్కి ట్రేడ్ యూనియన్ ఉంటుంది, ఆ తర్వాత ఇండస్ట్రియల్ లేబర్ ఉంటారు, లేకుంటే సిటీలో ఉంటారు, లేకుంటే స్త్రీల అసోసియేషన్స్ అని ఉంటాయి. ఇట్లా మనకు భిన్నమైనటువంటి ఇవన్నీ సిటీలలో ఉంటాయి. కానీ మనకు గిరిజనులలో ఇలా ఉండదు, వాళ్ళ యొక్క మార్కర్స్ వేరుగా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే సిటీలోని సమాజాల్లోని మార్కర్స్కి, ఆ తర్వాత గిరిజన ప్రాంతాల్లోని మనుషులకి, ఇప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళకి మీకు లుంగి ఇవన్నీ ఉంటాయి, సిటీలో ఉన్న వాళ్ళకి జీన్స్ ప్యాంటు, టీ షర్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి. అంటే మార్కర్స్ ఇవన్నీ మనం చెప్పుకోవాలి. నెహ్రూ యొక్క పంచశీల అనబడే గిరిజనాభివృద్ధికి 5 ప్రాథమిక సూత్రాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటేమో వాళ్ళని ఇండిపెండెంట్గా బతకనివ్వడం, వాళ్ళ ల్యాండ్ వాళ్ళ దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఉండడం. రెండోది వాళ్ళ కల్చర్ని మనం కాపాడటం, దాంట్లో ఎటువంటి తీవ్రమైన దాడి చేయకుండా చూడటం. మూడోది వాళ్ళని అడ్మినిస్ట్రేషన్గా వాళ్ళు పరిపాలించే విధంగా మనం చేయడం, ఇది మూడోది.
నాలుగోది ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళని సాధ్యమైనంత వరకు వాళ్ళలో మార్పు తీసుకురావాలి. కానీ ఎట్లాంటి మార్పు అంటే వాళ్ళ యొక్క దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం గిరిజనులను డెవలప్ చేయాలి. ఇవి ప్రధానమైనటువంటి 5 సూత్రాలు. దీన్నే నెహ్రూయన్ పంచశీల అంటారు. ఈ నెహ్రూయన్ పంచశీలను తీసుకొచ్చింది కూడా ఎల్విన్ అని చెప్పుకోవచ్చు. ఇతను చేసినటువంటి సూచనల మేరకే నెహ్రూ ఈ యొక్క 5 పంచశీల సూత్రాలని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ క్రైస్తవ మిషనరీలను బెరియర్ ఎల్విన్ చాలా బాగా క్రిటిసైజ్ చేశాడు. ఆయన ఏమంటాడు అంటే వాళ్ళ యొక్క సహజ సిద్ధమైనటువంటి మార్కర్స్ని దెబ్బేసేసి నువ్వు క్రిస్టియానిటీలోకి మార్చి వాళ్ళ యొక్క జీవితాన్ని ఎందుకు చెడగొట్టాలి అనేది ఇక్కడ బెరియర్ ఆలోచన. హిందూ మతంలో కూడా వాళ్ళు రారు ఎట్లా అంటే అనేది కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. అది రెండోది ఏంటి అంటే ఇక్కడ జిఎస్ గురియే గారు ఆయన ఏమంటారు అంటే లేదు మన ట్రైబల్స్ కూడా హిందూ మతంలోకి వస్తారు అనేది మనకు ట్రైబల్స్ కూడా హిందూ మతంలోకి వస్తారు, అది వాళ్ళని హిందూ మతంలో భాగంగా చూడాలి అనేది మనకు యొక్క జిఎస్ గురియే ఆలోచన. నెహ్రూ యొక్క పంచశీల అనే పిలువబడే గిరిజనాభివృద్ధికి 5 ప్రాథమిక సూత్రాలు మనం చూడవచ్చు. అభివృద్ధిని తీసుకుని వస్తుందని విశ్వసించే గిరిజన సంఘాలను క్రైస్తవ మతంలో మార్చాలనే వారికి ఎల్విన్ మిషనరీలపై తీవ్రంగా దాడి చేశాడు. ఎల్విన్ మరియు హిందూ సంస్కృతులు, గిరిజన సంస్కృతి, కళ, ఆచారాలు, నృత్యాల పట్ల అసహనంగా ఉన్నారని మరియు సహజ స్ఫూర్తికి విఘాతం కల్పించారని, వారి సాంప్రదాయాల గురించి సిగ్గుపడేలా చేయడం ద్వారా కొత్తగా మతం మారిన వారిని గాయపరిచారని ఎల్విన్ వివరించాడు. అంటే వాళ్ళ సాంప్రదాయాల పట్ల వారు సిగ్గుపడే విధంగా వాళ్ళు భావించడం అనేది ఇది మంచి పద్ధతి కాదు అనేది. అంటే ఎవరి సాంప్రదాయం మనకు గొప్ప అండి. ఇప్పుడు మన సాంప్రదాయాలే గొప్ప, మనమే గొప్ప, మన డ్యాన్స్ సిస్టమే గొప్ప అనేది తప్పు. దాన్ని సోషియాలజీలో ఏమంటారు అంటే ఎథ్నోసెంట్రిసిజం అంటారు. అంటే మన గురించి మనం గొప్పగా మాట్లాడుకోవడం, మన భాష గురించి మనం గొప్పగా మాట్లాడుకోవడం, ఇది ఎథ్నోసెంట్రిసిజం అనేది. ఇది కొత్తగా మతం వారిని గాయపరుస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఎల్విన్ ఏమంటారంటే ఈ రకంగా అని చెప్తాడు, సమ్మేళనవాదం అంటే మిక్స్డ్, అటు ట్రైబల్ ఇటు భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి గిరిజన సంఘాలను ఆయన మధ్య మార్గం సృష్టించాడు. ఎక్కువగా చూడకూడదని అనేక పథకాలను వాళ్ళని ముంచెత్తకూడదు. అంటే రకరకాల పథకాలు పెట్టి వాళ్ళని మనము దెబ్బతీయకూడదు. ఇప్పుడు రకరకాల గిరిజనులని ప్రతి వాళ్ళు కూడా పోడు భూములకు అది పట్టాలిస్తామని, ప్రతి ప్రభుత్వం కూడా ఇప్పుడు పోడు భూములకి పట్టాలిస్తామని మాట్లాడుతుంది. కేసీఆర్ అన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు, రకరకాల వాళ్ళు ఇట్లా అంటున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళని మనము ఏంటి ఈ యొక్క ఎక్కువగా వాళ్ళని వచ్చేయకూడదు. రకరకాల పథకాలతోటి ఇండ్లు కానీ ఇంకేదైనా కానివ్వండి ఇట్లాంటి వాటితోటి వాళ్ళని ఎక్కువగా మనం అది చేయకూడదు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రజలు వారి సొంత మేధావి వెంట అభివృద్ధి చేయాలి. వాళ్ళ సొంత మేధావితనాన్ని మనం ప్రోత్సహించాలి అనేది ఇక్కడ. ఫీల్డ్ వర్క్ మరియు పద్ధతులు. ఈ యొక్క ఎల్విన్ ఏం చేశాడు అంటే ఫీల్డ్ వర్క్ మొత్తాన్ని ఆయన రీడిఫైన్ చేశాడని చెప్పచ్చు. ఎట్లా అంటే అప్పటి వరకు ఉన్నటువంటి అదేంటి అంటే ఆర్మర్ చైర్ ఉండేది. ఆర్మర్ చైర్ నుంచి ఆయన మార్చేసేసి ఆయనతో కలిసి జీవించడం. అంటే మనిషి అనేవాడు పోయి వ్యక్తిగతంగా అక్కడ బతకాలి, వాస్తవంగా వాళ్ళ జీవితం అంటే చూడాలి, వాళ్ళతో చాలా కాలం పాటు గడిపాడు. అతను రాసిన సంఘాలతో కొనసాగాడు. కాపీ పుస్తక పద్ధతులను ఆయన తప్పుపట్టాడు. అంటే జస్ట్ కాపీ అండ్ పేస్ట్ అనేది రీసెర్చ్ ఏదైతే ఉందో అట్లాంటి దాన్ని బెరియర్ ఎల్విన్ ఆయన తప్పుపట్టాడు. ఇది మంచిది కాదు, మనం వాళ్ళతో కలిసి జీవించాలి అని ఇట్లాంటి విషయాలలో ఫీల్డ్ వర్క్ మొత్తం కూడా ఇతను చేశాడు, మొత్తం రీడిఫైన్ చేశాడు అని చెప్పుకోవచ్చు. గిరిజన ప్రజల జీవిత ప్రపంచాలను మైనస్ ఎథ్నోగ్రఫిక్ అవసరాన్ని అందించడంలో అతని ప్రత్యేక సాహిత్య నైపుణ్యము
పదం యొక్క వాస్తవ అర్థంలో మందపాటి వర్ణను రూపొందించడంలో దోహదపడింది. ఇతడు లిటరీ పర్సన్ కాబట్టి వాళ్ళ యొక్క జీవితాన్ని చాలా దగ్గర నుంచి చాలా ఒక సినిమా లాగా అది పుస్తకాలలో ఆయన రాయడం జరిగింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇతని యొక్క పోయటిక్ స్కిల్స్ వల్ల వాళ్ళ జీవితం అంటే మనకు బయటకు వచ్చింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆయన రాసిన ది ట్రైబల్ కల్చర్ ఆఫ్ ది ఇన్ ది వరల్డ్ ఆఫ్ ట్రైబల్ వరల్డ్ ఆఫ్ వెరియర్ ఎల్విన్ అనే పుస్తకం ఎంత గొప్పది అంటే దానికి కేంద్ర సాహిత్య అవార్డు కూడా రావడం జరిగింది. అంటే అతను వాడిన పదాలు కానివ్వండి, అతడు వాడిన భాష కానివ్వండి, ఎంత సాహితీ నైపుణ్యం అతనికి ఉందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ. ఆ సాహిత్య నైపుణ్యం వల్లనే వెరియర్ ఎల్విన్ ఈరోజు 70 సంవత్సరాలు అవుతుంది కావచ్చు తను చనిపోయి, 60లో చనిపోయాడు. కాబట్టి ఆయన చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన సోషాలజిస్ట్ కాకపోయినా మనం ఈరోజు ఎందుకు చర్చిస్తున్నామంటే అతనికి ఏదైతే సాహిత్య నైపుణ్యం ఉందో ఆ సాహిత్య నైపుణ్యం వల్ల అతను చాలా అద్భుతమైనటువంటి మన గిరిజన జీవితాలని, మోనోగ్రాఫ్స్ని, అది నార్త్ ఈస్ట్ విషయంలో ఇంకా మనం మాట్లాడుకోలేదు, కానీ ఇతన్ని నార్త్ ఈస్టర్న్ పాలసీ మేకింగ్ కూడా నెహ్రూ పంపించాడు. నార్త్ ఈస్ట్లో ఆయన చాలా తన యొక్క వర్క్ చేసేసి నార్త్ ఈస్ట్ అడ్వైజర్ కూడా పనిచేశాడు. ఈయన ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాన్ని కూడా డైరెక్టర్గా చేశాడు. ఇతని యొక్క ఫోర్స్ చూసే నెఫా అనేది నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ అనే దాన్ని కూడా ఇతన్ని డైరెక్టర్గా చేసి ఇతనికి చాలా అది చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే వెరియర్ ఎల్విన్కి ఉన్నటువంటి ఈ యొక్క సాహితీ నైపుణ్యం ఏదైతే ఉందో అతను గిరిజన జీవితాన్ని తీసుకురావడానికి ఉపయోగపడ్డది. అటు ఈస్టర్న్ కంట్రీస్, అటు వెస్టర్న్ కంట్రీస్, అంటే పశ్చిమాలో ఉన్నటువంటి అది మనకున్నటువంటి సంస్కృతి, ఈ రెండు కూడా విజ్ఞానము, ఇక్కడ కళలు, సాహిత్యము, మతం అన్నీ కలిసి ఇట్లా రకంగా ఒక కొత్త వంగడాన్ని మనం సృష్టించినట్టు వెరియర్ ఎల్విన్ ఒక కొత్త ప్రపంచాన్ని మనకు ప్రపంచాన్ని పరిచయం చేశాడు. ఆయన గిరిజనాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశాడని చెప్పొచ్చు. ఆయన ముఖ్యమైనటువంటి రచనలలో వెరియర్ ఎల్విన్ యొక్క ముఖ్య రచనలు ది బైగా, ది మారియా మరియు వారి గోతులు. ఇంతకుముందు చెప్పిన నేను సెక్షువల్ లైఫ్ అని చెప్పాను, దాన్ని గోతులు అంటారు. మిత్స్ ఆఫ్ ట్రైబల్ ఇండియా అనే బుక్ కూడా ఆయన రాశాడు. బోడో హైలాండర్ అనేది ఒరిస్సాలో దాంట్లో కూడా ఆయన చేశాడు. ట్రైబల్ ఆర్ట్ అండ్ ఇండియా అనే దాంట్లో ఆయన రాశాడు. ఒరిస్సా గిరిజన పురాణాలు అంటే మిస్ ఫోక్లోర్స్ అంటారు కదా, దాన్ని ఫోక్లోర్స్ అంటారు. ఫోక్లోర్స్ ఎట్లా ఉంటాయి, ఈ వీటన్నిటి మీద కూడా ఈయన రాశాడు. భారతీయ తెగమతం, తత్వశాస్త్రం, ది ట్రైబల్స్ ఆఫ్ వెరియర్ ఎల్విన్ అనే ఆటోబయోగ్రఫీ. ఈయన తన యొక్క ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. ఆ ఆటోబయోగ్రఫీలో గిరిజన జీవితాలు ఎట్లా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేది కూడా రాశాడు. దీనికే ఆయనకు కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది. ఈయనను భారత ప్రభుత్వము పద్మభూషణ్తో సత్కరించింది. ఈయన చేసినటువంటి గిరిజన అభివృద్ధికి, ఈయన చేసినటువంటి సాహితీ దానికి ఈయనను పద్మ విభూషణ్ అనేది ఈయనను చేసింది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే నార్త్ ఈస్ట్ ఇప్పుడు ఏదైతే అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్ ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో గిరిజనుల శాతం ఎక్కువ. వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి, వాళ్ళని ఏ రకంగా మనము అభివృద్ధి చేయాలి అనే దాన్ని వెరియర్ ఎల్విన్ పంచశీల సూత్రానికి, ఆ తర్వాత ఈజ్ అడ్వైజర్ టు నార్త్ ఈస్ట్ కూడా అని కూడా మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా వెరియర్ ఎల్విన్ తన యొక్క ముఖ్యమైనటువంటి రచన చేయడం, అన్నిట్లో ముఖ్యంగా ది బైగా అనేది ప్రపంచంలో బాగా పేరు తీసుకొచ్చింది. ది మారియా అండ్ వారి గేతులు అనేది కూడా చాలా పేరు తీసుకొచ్చింది. ఈ రెండు పుస్తకాలు అనేది ఆయన జీవితానికి, అంటే తొలి 2 రచనలు ఆయన జీవితంలో చాలా 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 పేరు తీసుకొచ్చాయని మనం చెప్పుకోవచ్చు. వాటితో పాటుగా ది మారియా అండ్ గోతుల్, మిస్ ఆఫ్ ఇండియా, ఈ రెండు కూడా ఆయనకు చాలా
చాలా చాలా పేర్లు తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం మరొకసారి మొత్తం పాఠాన్ని చూసుకుందాం. వెరియర్ ఎల్విన్ అనేది అతను బ్రిటిష్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఆ తర్వాత భారతదేశంలో పనిచేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈయన కవి, రచయిత, బయోగ్రఫర్ అని మనం తెలుసుకోవాలి. మరియు ఇతను చాలా ప్రజా మేధావి, సంఘ సంస్కర్త అని నిబద్ధత కలిగిన సంస్థ నిర్మాత అని అర్థం చేసుకోవాలి. భారతీయ పౌరసత్వాన్ని తీసుకున్నవాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇతను శ్యామరావు సోలేతో పనిచేశాడు. కేంద్ర ఆలోచనలు, గిరిజన స్వయం ప్రతిపత్తి, గుర్తింపు సమస్య అనే వాటి మీద పనిచేశాడు. నెహ్రూ పంచశీల సూత్రానికి కూడా ఇతను పనిచేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో గిరిజనులను వాళ్ళ యొక్క సంప్రదాయాలను మనం గౌరవించాలి. రెండోది, వాళ్ళ యొక్క భూముల్ని, వాళ్ళ కల్చర్ని కాపాడాలి. మూడోది, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళని అటు హిందూ మతంలో కాకుండా ఇటు క్రైస్తవ మతంలో కాకుండా వాళ్ళను స్వతంత్రంగా ఉంచాలి అనేది కూడా ఈయన చెప్పాడు. ఫీల్డ్ వర్క్ మెథడ్స్ని కూడా ఇతను రీడిఫైన్ చేశాడు. అంటే అది ఎట్లా అంటే, అది ఆర్మ్ చేయడు కాకుండా ఫీల్డ్ వర్క్ చేయాలి అనేది ఈయన భావించాడు. ఈయన చేసినటువంటి సాహితీ నైపుణ్యం వల్ల ఇతనికి వాళ్ళ యొక్క వాస్తవ జీవితాన్ని దగ్గర నుంచి రాయడం వల్ల ఇతనికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం అనేది కూడా జరిగింది. అటు వెస్ట్రన్, ఇటు ఈస్టర్న్, ఈ రెండు కూడా కలిపి మనకు యొక్క ఎర్విన్ జీవితం అనేది ఉంటుందనేది మనకు అర్థం చేసుకోవాలి. ఆయన ముఖ్యమైన రచనలలో వెరియర్ ఎల్విన్ ముఖ్య రచనలు ది బైగా, ది మరియు వారి గోతులు, ఆ తర్వాత మిస్ ఆఫ్ ఇండియా, ద బోడో హైలాండర్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భారతీయ తెగమతము, తత్వశాస్త్రము, ది ట్రైబల్ వరల్డ్ ఆఫ్ ఎర్వర్ ఏలియన్ అనే ఆటోబయోగ్రఫీ అనేవి ఆయన ప్రధాన రచనలు. ఇది బేసిక్గా ఎల్విన్ యొక్క బయోగ్రఫీ అండ్ కాంట్రిబ్యూషన్. ఇక్కడ మొత్తంగా మనం కంక్లూడింగ్గా మాట్లాడుకోవాలంటే, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో మరో ఎల్విన్ అనే అతను రాకపోవచ్చు. ఎట్లా అంటే, ఆయన కవిత్వం కానివ్వండి, ఆయన నవలలు కానివ్వండి, ఆయన జీవితం కానివ్వండి, మొత్తానికి గిరిజన జీవితాలు ఈరోజు అంతో ఇంతో వెలుగు చూస్తున్నాయి అంటే అది హేమండార్ఫ్, వెరియర్ ఎల్విన్ ఇట్లాంటి వాళ్ళ వల్ల అని మనం చెప్పుకోవచ్చు. క్రిస్టియన్ మిషనరీగా వచ్చాడు. తన క్రిస్టియన్ మిషనరీ తత్వాన్ని వదిలేసేసి అతను దాన్ని అసలు నేను క్రిస్టియన్ కాదు అనే స్థాయికైనా చేరుకున్నాడు. పూర్తిగా తన జీవితాన్ని గిరిజనులకు అంకితం చేశాడని మనం చెప్పుకుంటూ ఈరోజు ఈ పాఠాన్ని ఇంతటితో ముగిద్దాం. నమస్కారం. ఉంటాను.